హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు అయితే మనము 7th క్లాస్ సైన్స్లో మనము ఫిజికల్ సైన్స్ పార్ట్ అయినటువంటి మోషన్ అండ్ టైం లెసన్ అయితే ఈరోజు నేర్చుకుంటున్నాం. దీనికన్నా ముందు యాసిడ్స్ అండ్ బేసెస్, అది సెకండ్ లెసన్, అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి మీరు. బయోసైన్స్కి సంబంధించిన అన్ని క్లాసెస్ చెప్పడం జరిగింది, తెలుగు చెప్పడం జరిగింది, అలాగే మనకు సిడిపి క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో మన దగ్గర దాదాపుగా ఒక మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని క్లాసెస్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో. ఓకే, మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము అందిస్తున్నాము. కాబట్టి మా కోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేయగలరు. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు ఈ ఛానల్ దొరకదు, కాబట్టి మంచి అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడే మనం వినియోగించుకోవాలి. డిఎస్సి ఎప్పుడు వస్తుందా అనేది నువ్వు పక్కన పెట్టు. డిఎస్సి తోటి నీకు సంబంధం లేదు. డిఎస్సి ఎప్పుడు వచ్చినా నువ్వు రాయగలుగుతావా అనేటట్టే ఉండాలి. ఇప్పుడు రేపు వస్తుంది డిఎస్సి, ఇంకో 10 రోజులలో నోటిఫికేషన్ వస్తుంది. 45 రోజుల్లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే మినిమం 60 రోజులు అనుకో. 60 రోజుల్లో నీకు పిఐ సిలబసే కాదు నాన్న, అర్థమైందా? సో డిఎస్సి గురించి నువ్వు ఆలోచించడం కంటే నువ్వు నీ కంటెంట్ మెథడ్ గురించి ఆలోచించు. ఓకే, నెక్స్ట్ మనం టాపిక్లో వెళ్ళినట్లయితే ఇక్కడ మోషన్ అండ్ టైం. ఓకే, మనకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మోషన్ అండ్ రెస్ట్కి చూద్దాం. ఇదేమో ఫిగర్ 1, ఇది ఫిగర్ 2. ఇప్పుడు ఈ చెట్టు ఇక్కడ ఉంది, ఈ చెట్టు ఇక్కడ ఉంది, కార్ ఏమో ఇటు ఉంది, ఫస్ట్ ఏమో ఇటు ఉంది. ఇప్పుడు ఈ కార్ ఇటు పోయింది అనుకోవాలా, లేకపోతే చెట్టే ఇటు పోయింది అనుకోవాలా? చెప్పండి. కారే పోయింది, బికాస్ కార్కి మోషన్ ఉంటుంది, చెట్టుకు ఉంటుందా? ఉండదు. ఓకే, ఇది చిన్న అంతే, మిగతా ఏం లేదు. మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది మనకు నోట్స్ అండి. మీకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది నోట్స్ కాబట్టి మీరు రాసుకోండి. ఒకవేళ మీకు జస్ట్ విని మేము రాసుకుంటాము అని అంటే యాజ్ యువర్ విష్, మీరు ఎట్లా అనుకుంటే అట్లా. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ సెడ్ టు బీ ఎన్ మోషన్ ఇఫ్ ఇట్ చేంజ్ ఇట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇట్ సరౌండింగ్స్ ఇన్ ఏ గివెన్ టైం. ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కారు ఉంది. ఓకే, కారు ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, సెకండ్ ఇక్కడ ఉంది. అంటే ఈ సరౌండింగ్స్కి తగ్గట్టు ఇది ఏం చేస్తుంది? ఇది మోషన్లో, అంటే కదలికలో ఉంది, చలనంలో. సో అంటే కదలికలో ఉన్నప్పుడు ఇది ఏమి కాన్స్టాంట్గా ఉంది కదా, ఇది ఎటు కదులుతలేదు, ఇదేమో కదిలింది. సో ఇక్కడ మోషన్ ఉన్నది ఏంటిది? కారు. మోషన్ లేనిది ఏంటిది? ట్రీ. ఓకే, మోషన్ లెస్ ఏమో ట్రీ, మోషన్ ఏమో కార్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ నేను రాసుకున్నాను. నేను షార్ట్ నోట్సే చెప్తానండి మీకు, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మన క్లాసెస్ చూసుకున్నట్లయితే మా విధానం అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, మనకు యూనిఫామ్ మోషన్ అంటే తెలుసు, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే కూడా మనకు తెలుసు. ఓకే, ఒక్కసారి వాటి గురించి మళ్ళీ చదువుకుందాం. ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ సెడ్ టు బీ ఇన్ యూనిఫామ్ మోషన్. ఒక బాడీ అట, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ అట, ఈక్వల్ డిస్టెన్స్ 10 కిలోమీటర్లు, ఓకే, 10 నిమిషాలలో వెళ్తే, తర్వాత ఇంకొక 10 అంటే 10 + 10 20 కిలోమీటర్స్ అనుకోండి. తర్వాత ఇంకో 10 నిమిషాలలో వెళ్తే అంటే ఎంత? 20 కిలోమీటర్లు 20 నిమిషాలు వెళ్ళిండు. అంటే ఎంత? ప్రతి 10 కిలోమీటర్లకు 10 నిమిషాలు వెళ్తాండు. అంటే కాన్స్టాంట్ అన్నట్టు, అంటే యూనిఫామ్ అన్నట్టు. ఓకే, ఇలాంటి మార్పులు ఒకసారి 11 నిమిషాలు 12 నిమిషాలు అట్లా పోతలేడు కదా. సో అది యూనిఫామ్ మోషన్. ఓకే, సమానంగా వెళ్ళడం. ఒకవేళ ఫస్ట్ 10 కిలోమీటర్స్ ఏంటిది? మనకు 12 మినిట్స్కి వెళ్ళిండు. సెకండ్ 10 కిలోమీటర్స్కి 14 మినిట్స్ వెళ్ళిండు. థర్డ్ 10 కిలోమీటర్స్కి ఏమో 10 మినిట్స్లో వెళ్ళిండు. సో 12, 14, 10 ఇవి సమానంగా ఉన్నాయా? లేవు కదా. సో అది నాన్ యూనిఫామ్ మోషన్. ఒకసారి దాని గురించి మళ్ళీ నేర్చుకుందాం. ఇఫ్ ఏ బాడీ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఇక్కడ నేను దానికి రివర్స్ చెప్పిన. ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ అన్నా, అన్ఈక్వల్ టైం అన్నా, ఎటైనా కూడా మనము నాన్ యూనిఫామ్ కింద వస్తుంది. అన్ఈక్వల్ డిస్టెన్స్ అన్నా, ఈక్వల్ డిస్టెన్స్ తోటి అన్ఈక్వల్ టైం అన్నా. సో ఎట్లయితే ఏంది మనకు అక్కడ నాన్ యూనిఫామ్ మోషన్ ఎగ్జాంపుల్ అయితే కావాలి. ఓకే, తర్వాత ఇక్కడ టైప్స్ ఆఫ్ మోషన్ అనేది ఉంది. చూద్దాం ఒకసారి ఎన్ని టైప్స్ ఉన్నాయో మనకు బుక్లో ఇవ్వడం జరిగింది. ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్, ఆక్సిలేటరీ మోషన్. వీటి గురించి ఇంకా బ్రీఫ్గా నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ట్రాన్స్లేటరీ మోషన్కి ఉంది. ట్రాన్స్లేటరీ మోషన్ స్థానాంతర చలనం అన్నట్టు. ఓకే,
ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ దెన్ మోషన్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేటరీ మోషన్. ఏంటిదట? ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ, ఇప్పుడు కార్ ఉంది, ఏంటిది? కారు ఉంది కదా, ఓకే, ఇది కారు అనుకో, ఇప్పుడు ఇది కారు ఉంది. ఈ కారు పోతా అంటే దీని టైర్లు పోతాయి, దాంతో దీని కిటికీ పోతుంది, దీని అద్దం పోతుంది, దాంట్లో ఉన్న మనిషి కూడా పోతాడు, అవునా? ఏంది, ఆయన సేమ్ అదే డైరెక్షన్లో వెళ్తాడు కదా, సో అది ట్రాన్స్లేటర్ ఎమోషన్, అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు వాకింగ్ చేస్తున్నావు, నువ్వు వాకింగ్ చేసేటప్పుడు నీ చేతులు పోతున్నాయి, కాళ్ళు పోతున్నాయి, నీ ముక్కు పోతుంది, చెవు పోతుంది, ఓకే. ఏంటిది? ఎలివేటర్ ఉంది, ఇట్లా ఎక్కుతాం కదా, ఇట్లా ఎక్కినప్పుడు మనం పోతాం, సూట్ కేసు పోతుంది, మన ఫోన్ పోతుంది, ఇవన్నీ పోతున్నాయి కదా. మీకు ఇంత మంచి అర్థంగా ఎవడు చెప్పడిగా, ఓకే. అదొకటి. కారు, ఫాలింగ్ యాపిల్, తర్వాత స్ట్రేట్ కదా, ఓకే. తర్వాత ఏంటిది? స్కోరర్ బాల్, ఇట్లా 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 వెళ్తుంది కదా. తర్వాత ట్రైన్ పోతా అంటే దాంట్లో మనుషులు కూడా పోతారు కదా, ఓకే. నెక్స్ట్ ట్రాన్స్లేటర్ మోషన్లోనే రెండు ఉన్నాయి, ఒకటేమో రెక్టిలీనియర్ మోషన్, ఇంకొకటేమో కర్వీలీనియర్ మోషన్. అయితే నేను దీంట్లో కొంచెం నాకు షార్ట్ నోట్స్గా రాసుకున్నా, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏం లేదండి, రెక్టిలీనియర్ మోషన్ అంటే స్ట్రేట్గా పోవడం, కర్వీలీనియర్ మోషన్ అంటే ఏంటిది? గుండ్రంగా పోవడం, అంతే. స్ట్రేట్గా పోయేదేమో రెక్టిలీనియర్, ఓకే. గుండ్రంగా పోయేదేమో కర్వీలీనియర్. దానికి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు కార్ పోతుంది, ఇట్లా స్ట్రేట్గా పోతుంది కదా, సరే. మ్యాన్ వాకింగ్ ఆన్ రోడ్, ఓకే, ఇది ఒకటి. లేకపోతే మనం ఏంటిది, మనం యారో ఉంది కదా, బాణం వేస్తాం కదా, అది కూడా స్ట్రైట్గా పోతుంది, ఓకే. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు బాల్ ఉంది, ఈ బాల్ని మనము గుండ్రంగానే పోతుంది, ఇది కరువు, ఇట్లా 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 ఇట్లానే కదా పోయేది, సో మీరు అట్లా అనుకోండి. లేదా మనము నెక్స్ట్కు చూద్దాం, ఓకే. ఏంటిది నెక్స్ట్ ఎగ్జాంపుల్? ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడనే ట్రైన్ ఉంది కదా, ఇక్కడ ట్రైన్ అనుకున్నాం, మరి ట్రైన్ కొన్నింట్లలో గుండ్రాలు కూడా తిప్పుతాయి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు అక్కడ వరకు వెళ్ళకండి, నార్మల్గా ఒక ట్రైన్ స్ట్రైట్గా పోతుంది, సో అది రెక్టిలీనియర్, ఓకే. తర్వాత ఏంటిది మనకు ఇప్పుడు కర్వీలీనియర్ అంటే మనం ఇప్పుడు మళ్ళీ నేర్చుకున్నాం కదా, ఏంటిది? బాలు, ఓకే. ఈ 2 ఎగ్జాంపుల్స్ అయితే మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రొటేటరీ మోషన్, భ్రమణ చలనం, అంటే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటివో కూడా చూద్దాం. ఫస్ట్ అయితే డెఫినేషన్ చదువుదాం. ద ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ దిస్ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దిస్ టైప్ ఆఫ్ మోషన్ ఈస్ కాల్డ్ రొటేటరీ మోషన్. ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. ఇప్పుడు ఇది ఒక రౌండ్ షేప్ అనుకోండి, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఓకే. దీని రెక్కలు ఇగో, ఓకే, ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇదే షేప్లోనే తిరుగుతుంది కదా ప్రతిసారి. ఇక్కడ నుండి ఇక్కడ ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుండి కూడా అంతే ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఇంతే ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఇంతే ఉంటుంది కదా. అంటే ఒక ఇమాజినరీ లైన్ అనేది ఫామ్ చేసుకుంటుంది అది, ఓకే. దాని బ్లేడ్స్, ఇప్పుడు ఈ బ్లేడ్స్ ఒకటే రకంగా తిరుగుతాయి కదా, సో అది రొటేటరీ మోషన్, ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎర్త్ ఉంది, ఎర్త్ గుండ్రంగా తిరుగుతుంది, ఎప్పటికీ అదే మోషన్లో అదే అక్కడనే తిరుగుతుంది కదా, సో అది కూడా మనకు రొటేటరీ మోషన్ కింద వస్తాయి. మీకు బొచ్చడు ఎగ్జాంపుల్స్ వస్తాయి దీంట్లో నుండి. రెండు బిట్స్ వచ్చినాయి డిఎస్సిలలో, నేను అవి కూడా చెప్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి. 2 బిట్స్ అయితే దీంట్లో నుండి రావడం జరిగింది. మన టేబుల్స్ ఉంటాయి, ఇది రెక్టిలీనియరా, ఇది కర్వీలీనియరా, ఇది రొటేటరియా, ఇది ట్రాన్స్లేటరియా, ఇది ఆక్సిలేటరియా అని ఒక 4-5 యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో. యాక్టివిటీస్ మీరు చేసుకోవాలి, ఇది క్లాస్ విన్నాక చేసుకోవాలి, అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకే. నెక్స్ట్ రొటేటరీ మోషన్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ ఫాలో ఏ సర్క్యులర్ పాత్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఫిక్స్డ్ సెంటర్ ఆర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇప్పుడే చెప్పిన కదా రొటేటరీ మోషన్ అంటే ఏంటిది, ఒక ఆబ్జెక్టు ఇది ఫిక్స్డే కదా, ఫిక్స్డ్ సెంటర్ నుండి ఒకే విధంగా ఏంటిది ఆ సర్క్యులర్ పాత్ని ఫాలో అవ్వడం, ఓకే. నెక్స్ట్ ఆక్సిలేటరీ మోషన్, డొలన చలనం అనేది చూద్దాం. ఇక్కడ మనము పెండిలం అనేది చూసినాం కదా, పెండిలం లేకపోతే మీకు ఈ ఏదైనా మూవీస్ చూస్తారు కదా, దాంట్లో టున్ 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 అని గంట వస్తాయి కదా, క్లాక్స్, పెండిలం క్లాక్స్ అని మనం వింటుంటాం, ఓకే. మనము రాజా సినిమా చూసుకున్నట్లయితే దాంట్లో క్లాక్లో వాటి గంట పెడతారు ఎవరు, మంచిగా అది ఒక మస్తు కామెడీ ఉంటుంది. అట్లాంటి మనం ఎప్పుడైనా కూడా
సో మనం లింకేజ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ద బాడీ ఈజ్ ఇన్ టు అండ్ ఫ్రో మోషన్. ఓకే, ఇప్పుడు ఇది ఉంది టిన్ 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 టిన్, ఇది ట్రూ అండ్ మోషన్. ఓకే, ముందుకు వెనుకకి. ఇప్పుడు ఉయ్యాల ఉంది ఎగ్జాంపుల్, ముందుకు ఊగుతుంది, వెనక ఊగుతుంది, ముందు వెనక, ముందు వెనక. అది కూడా మనకేంటిది టు అండ్ ఫ్రో మోషన్. ఓకే, తర్వాత మనము కింద పైన అనేది కూడా, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా సినిమా చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటిది, కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో వాళ్ళొక అది రే ఏదో ఏదో సంథింగ్ పాట ఉంటుంది. ఏంటిది, కింద ఒక చిన్న ప్లాస్టిక్ లెక్క ఒక సర్క్యులర్ ఉంటుంది, దాని మీద కాళ్ళు వేసి మళ్ళీ మీదికి పోతారు. కింద మీద కింద మీద కింద మీద పోతారు కదా అందరూ. ఒక్కొక్క తమన్నా, ఎవరు వేణుమాధవ్, ఎవరు మన సిద్ధార్థ, అందరూ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కింద మీద పోతారు కదా, అది ఆక్సిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్. ఓకే, ఇవన్నీ కూడా నేను మీకోసం చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మోషన్ అలాంగ్ ద సేమ్ పాత్ ఆఫ్ మోషన్. ద బాడీ ఈజ్ ఇన్ టు అండ్ ఫ్రో మోషన్ అలాంగ్ ద సేమ్ పాత్ ఆఫ్ మోషన్. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆల్వేస్ ఫాలోయింగ్ ద సేమ్ పాత్. ఎప్పటికీ అదే పాత్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఉయ్యాల ఊగినప్పుడు అదే కదా, మళ్ళీ ఇట్లా ఇట్లా ఇలా 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 ఊగదు కదా. ఓకే, పెండులం క్లాక్ ఉంది, ఇప్పుడు ఇది క్లాకు. ఓకే, ఇలా 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 అంతే కదా. సో సేమ్ పాత్ అయితే మనకు ఫాలో అవుతుంది, అది ఆక్సిలేటరీ మోషన్. నెక్స్ట్ టైంలో చూసుకున్నట్లయితే మనకు ఎర్లియర్ టైం ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి, శాండ్ క్లాక్, వాటర్ క్లాక్, సన్ క్లాక్. ఓకే, ఇది డైలీ అని కూడా అంటాం మనము, పెండులం క్లాక్స్, ఇవన్నీ ఎర్లియర్. మరి నవ్ ఇప్పుడు ఏమున్నాయి చూద్దాం. డిజిటల్ క్లాక్స్, క్వార్ట్జ్ క్లాక్స్, ఎలక్ట్రానిక్ క్లాక్స్. ఓకే, ఒకసారి ఇక్కడ చూద్దాం. వి యూజ్ క్లాక్ టు మెజర్ ద టైం లెస్ దెన్ ఏ డే. ఒక రోజు కంటే, అంటే 24 గంటలు, 24 గంటల కంటే తక్కువ ఉన్నటువంటి వాటికి మనము మెజర్ చేస్తాము. ఎందుకంటే ఏఎం 12 గంటలు, పిఎం 12 గంటలు, ఇంకా 25 గంట రాదు కదా మనకు. సో మనం డే అనేది బిఫోర్ డే, అంటే లెస్ దెన్ ఆర్ ఏ డే వి క్యాలిక్యులేట్ బై టైం, ఆర్ మనం క్లాక్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమిటిది, లైక్ మినిట్స్, హవర్స్, వీక్, ఫోర్త్ నైట్, స్మూత్, సీజన్, వన్, యాన్యన్, ఇవి అన్నీ కూడా మనము టైంని ఓకే మెజర్ చేస్తాం. నెక్స్ట్ స్టాప్ వాచ్. ఇక్కడ స్టాప్ వాచ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ల్యాబొరేటరీలో కెమికల్ రియాక్షన్, ఎంతగా టైం అయిపోయింది రన్నింగ్ రేస్లో, ఎంత 100 మీటర్స్ 15 సెకండ్స్, 20 సెకండ్స్, 10 సెకండ్స్లో వెళ్ళిపోయిండు. ఓకే, ఇట్లా. తర్వాత టైం టేకెన్ బై పెండిలం ఫర్ వన్ ఆస్కిలేషన్, ఒక పెండిలం ఒక ఆస్కిలేషన్కి ఎంత టైం తీసుకున్నది. తర్వాత బీపీ మెజర్, ఓకే, పల్స్ రేట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను ఎక్కడ నుండి తీసుకున్నాను, టెక్స్ట్ బుక్ నుండే తీసుకోవడం జరిగింది. ఓకే, దీంట్లో నుండి డిఎస్సిలో వచ్చిన బిట్ ఏంటిదంటే, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ టైం. బేసిక్ క్వశ్చన్, బేసిక్ యూనిట్ ఆఫ్ టైం మీద వచ్చింది. 1/2 మార్కు, 0.5 మార్కులు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సెకండ్స్ అనేది దీనికి ఒక ఆన్సర్. మరి లార్జర్ యూనిట్ ఆఫ్ టైం ఏంటిదంటే మినిట్స్ అండ్ హవర్స్. ఓకే, మీకు ఒక క్వశ్చన్ ఏంటిదంటే, నేషనల్ యాంథమ్ జనగణ మన అధినాయక జయ హే, ఇది ఉంది కదా, దీంట్లో ఎంత టైంకి పాడాలి మనము అంటే, ఆప్షన్స్ మీకు అవసరం లేదు, మీరు చెప్పేస్తారు, మీరు కామెంట్ బాక్స్లో పెట్టేస్తారు. దాని యొక్క నేషనల్ యాంథమ్ యొక్క డ్యూరేషన్ ఏంటిది అనేది మీరు చెప్పాలి ఆన్సర్ కామెంట్ బాక్స్లో. ఓకే, మీ ఇష్టం, మీరు ఎవరు తెలియజెయ్యరు, ఎందుకంటే ఎవరికి అవసరం లేదు. జాబు కావాలి అనుకునేటోడు చెప్తాడు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ దీంట్లో నుండి ఒక క్వశ్చన్ వచ్చింది డిఎస్సిలో, అక్కడ ఒక క్వశ్చన్, ఇక్కడ ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు తగిలినాయి. ఓకే, ఇంకా చూద్దాం. మనము 60 సెకండ్స్ అంటే 1 మినిట్, 60 మినిట్స్ అంటే 1 అవర్, 24 అవర్స్ అంటే 1 డే, 365 డేస్ అంటే 1 ఇయర్, 7 డేస్ అంటే 1 వీక్, 10 ఇయర్స్ అంటే 1 డికేడ్, 10 డికేడ్స్ అంటే 10 ఇయర్స్ అంటే 1 డికేడ్, 10 డికేడ్స్ అంటే 1 సెంచరీ. ఓకే, 10 సెంచరీస్ అంటే 1 మిలీనియం. ఇది డిఎస్సిలో అడిగారు, 10 సెంచరీస్ అంటే ఏంటిది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పీడ్. ఓకే, ఇంపార్టెంట్ ఏంటిదంటే ఓడోమీటర్. ఇక్కడ ఓడోమీటర్ అనేది మనము మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అంటే మనము రెయిన్ గేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ రెయిన్ గేజ్ అట్లా మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈ వర్షపాతానికి కొలిచేది. ఇదేమో ఓడో అంటే ఏంటిది, మనము స్పీడ్ని కొలిచేది. ఓకే,
ఇది కిలోమీటర్ ఎంత ట్రావెల్డ్ అయింది అనే కిలోమీటర్ని కొలుస్తుంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కిలోమీటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది, 1,55,201. ఇంకొకటి రెడ్లో ఉంటుంది, ఇది తిరుగుతూనే ఉంటుంది, ఇది ఓడోమీటర్. మరి స్పీడోమీటర్ అంటే ఏంటిది? కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఇది 10, 20, ఓకే, 30, 40, 50, 60 ఇట్లా ఉంటుంది కదా. మనకి ఇక్కడ మధ్యలో ఉంటుంది, ఇగో ఇక్కడ ఏముంటుంది? ఓడోమీటర్. ఇక్కడ మనకు ఒక పుల్ల ఉంటుంది, 30లో పోతాడు, 60లో పోతాడు, మళ్ళీ తక్కువైంది, ఇట్లా 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 ఒకటి కొట్టుకుంటుంది కదా, అది మనకు స్పీడోమీటర్. ఓకే, డిఫరెన్సెస్ ఉంటాయి. తర్వాత యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిదంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై, అంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిండు, తర్వాత టోటల్ టైం టేకెన్ టు ట్రావెల్ డిస్టెన్స్ అని ఎన్ని అవర్స్లలో ఆర్ ఎన్ని మినిట్స్లలో ట్రావెల్ చేసిండు. ఒకవేళ మీటర్ పర్ సెకండ్ అనుకోవచ్చు మనం, లేకపోతే కిలోమీటర్ పర్ ఏంటిది హవర్స్, ఈ రెండు కూడా. ఒకవేళ ఈ దీంట్లో ఇచ్చి దీంట్లో కనుక్కోమంటే కూడా కనుక్కోవచ్చు, దీంట్లో ఇచ్చి దీంట్లో కనుక్కోమంటే కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం దాని గురించే పోదాం. ఓకే, యూనిట్స్ ఆఫ్ స్పీడ్, SI యూనిట్స్లలో బేసిక్ ఏంటిది? మీటర్ పర్ సెకండ్స్. అదే లార్జర్ అంటే కిలోమీటర్ పర్ అవర్స్. ఇప్పుడే చెప్పినా కదా. ఓకే, 1 కిలోమీటర్ పర్ హవర్ అంటే ఎంత? 5/18 మీటర్ పర్ సెకండ్స్. ఓకే, మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, చిన్నది ఇప్పుడు కిలోమీటర్ ఇచ్చి మీటర్స్లలో కన్వర్ట్ చేయని అన్నాడు. మీటర్స్లలో కన్వర్ట్ చేయాలంటే ఇది పెట్టుకోవాలి, అంటే మనం 5/18 అంటే ఏంటిది? 5 అనేది చిన్నది కదా, చిన్నది కనుక్కోమన్నాడు కాబట్టి చిన్నది మీద పెట్టు. ఒకవేళ పెద్దది కనుక్కో, ఇప్పుడు మీటర్ పర్ సెకండ్స్ ఇచ్చి కిలోమీటర్లలో కనుక్కోమన్నాడు అనుకో, 18/5 పెట్టుకో, అంటే 18 అంటే పెద్దది కదా. ఓకే, అట్లా పెట్టుకుంటే ఇనఫ్. ఓకే, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్, 1 అవర్ ఈజ్ ఈక్వల్స్ టు 3600 సెకండ్స్. ఇది మనకు ఏంటిది? టెట్లో ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అంటే 3 బిట్లు వచ్చినాయి దీంట్లో, టెట్ డిఎస్సి అన్నీ కలిపి 3, 4 ఉన్నాయి. ఓకే, 1 కిలోమీటర్ పవర్ అంటే దాదాపుగా ఇప్పుడు దీని నుండి దీన్ని చేయి, 1000 మీటర్స్ పర్ 3600 సెకండ్స్. దాన్ని మనము ఇది కట్ చేస్తూ లాస్ట్కి మిగిలింది 5/18 మీటర్ పర్ సెకండ్స్. ఓకే, దాన్ని అది మనకు స్టాండర్డ్ ఫార్ములా తీసుకొని మనము ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేస్తాం. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్ టేకెన్ టైం. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎట్లా అంటే మనకు 10 మినిట్స్లో ఇంత పోయిండు, 20 మినిట్స్లో ఇంత పోయిండు అని ఉంటుంది. అది ఒకసారి మీరు చూడండి. ఎగ్జాంపుల్ 60 మినిట్స్ ట్రావెల్ చేసిండు. అలాగే నాన్ యూనిఫామ్ మోషన్లో మనకు 40 మినిట్స్ ట్రావెల్ చేసిండు. ఇక్కడ 20, 20, 20, 40, 60 3 తీసుకున్నాం, 3 పార్ట్స్ తీసుకున్నాం. కానీ అతను ట్రావెల్ చేసింది ఎంత? మనకు 40 కిలోమీటర్స్. సో ఈ 40 వరకు తీసుకున్నట్లయితే 2/3 అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు చేద్దాం లెక్క. ఈ 40 అనేది 2/3 తీసుకున్నాం కదా. ఓకే, ఇది మీరు ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమే. ఓకే, చూసుకున్నట్లయితే 60 కిలోమీటర్స్ బై 2/3. దీన్ని ఇటు తీసుకున్నట్లయితే ఏమవుతుంది? 60 × 3/2, 2 1 జా 2 30 జా 30 × 3 90 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది దీనికి ఆన్సర్. ఓకే, మనం ఇంకొకటి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటిదంటే మనకు బస్సు స్పీడ్ అనేది ఇచ్చిండు, కార్ స్పీడ్ అనేది ఇచ్చిండు. ఇక్కడ బస్సు స్పీడ్ ఎంత? 72 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చిండు ఒకటి, ఇది కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చిండు. నెక్స్ట్ కార్ స్పీడ్ 12.5 మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చిండు. దీంట్లో విచ్ ఈజ్ ఫాస్టర్, ఏది ఎక్కువగా వెళ్తుంది, ఏది ఫాస్టర్ వెళ్తుంది అనేది ఇవ్వడం జరిగింది. నోట్ ఏంటిది? 1 కిలోమీటర్ పర్ అవర్ 5/18 మీటర్ పర్ సెకండ్స్. 1 మీటర్ పర్ సెకండ్స్ అంటే 18/5 కిలోమీటర్స్ పర్ ఓకే హవర్స్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఏమిచ్చిండు? ఇది 72, దీన్ని మనం మీటర్ పర్ సెకండ్స్లలో కన్వర్ట్ చేయాలి. అయితే ఈ మీటర్ పర్ సెకండ్, ఈ మీటర్ పర్ సెకండ్స్ అనేది కంపేర్ చేసుకున్నట్లయితే ఏది ఫాస్ట్ అనేది తెలిసిపోతుంది. ఓకే, మనము ఇక్కడ ఇది ఎగ్జాంపుల్లో ఇచ్చిండు, ఇది నేను చేసింది, ఇది దాంట్లో టెక్స్ట్ బుక్లో ఉంది. మనము రెండు చేద్దాం, దీన్ని కిలోమీటర్లో చేద్దాం, దీన్ని మీటర్లో కూడా చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని కిలోమీటర్ నుండి మీటర్లో చేద్దాం. ఇప్పుడు 72 ఉంది, మనకేం కావాలి? ఇది కిలోమీటర్ కదా, మనకు చిన్నది కావాలి కదా, చిన్నది మీద పెట్టు కింద ఇది. ఓకే, తర్వాత మనం చిన్నగానే కట్ చేద్దాం. 2 9 జా, ఓకే, 2 3 జా, మళ్ళీ ఇటు పోతుంది 2 6 జా. ఓకే, నెక్స్ట్ ఏంటిది? 3 3 జా, 3 1 జా, 3 2 జా, 3 1 జా, 3 4 జా, 4 × 5 20 మీటర్ పర్ సెకండ్స్. 20 మీటర్ పర్ సెకండ్స్ ఎక్కువనా, 12.5 ఎక్కువనా? బస్సే ఎక్కువ. ఓకే, నెక్స్ట్ దీన్ని మనము కిలోమీటర్లో చేద్దాం. 12.5 ఇంటూ మనము 18 కదా, పెద్దది కదా, ఇంటూ 5. ఓకే, 5 1 జా,
ఓకే. తర్వాత 5 2 జా ఇక్కడ 5 వచ్చేస్తుంది, ఇక్కడ 2.5 ఉన్నది. ఓకే, గుర్తుపెట్టుకోండి. 2.5 ఇంటూ 18 చేయి. ఓకే, చేద్దాం. 18 ఇంటూ 2.5 ఓకే 40. ఇక్కడ 4 తీసుకో, 5 1 జా 5, ఇక్కడ ఎంత మనకు 9 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాయింట్ పెట్టేయాలి. 2 8 జా ఎంత 16. ఓకే, 1 ఇక్కడ పెట్టుకో. తర్వాత 2 1 జా 2 అంటే 3. ఓకే, ఇక్కడ ప్లేస్ లేదు, రాస్తా. ఓకే, చూద్దాం. ఇక్కడ జీరోనే కదా పాయింట్, ఇక్కడ ఎంత 5, ఇక్కడ ఎంత 4 అంటే ఎంత 45 km/h. 45 ఎక్కువనా 72 ఎక్కువనా? బస్ ఈజ్ ఫాస్టర్ దెన్ కార్. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాస్. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు రావాలి అంటే ఇగో ఇలాంటివి మేము చూపెడుతున్నాం దాంట్లో. ఓకే, అలాగే మేము ఇస్తున్నాం ఏంటిది ఏ రోజుకి ఏ రోజు, అది మన పేపర్ కటింగ్ కానివ్వండి, ఇంకా ఎక్స్టర్నల్ రీసోర్సెస్ అన్నీ కూడా మీకు చూపెడుతున్నాం ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్ పేజీ మీరు ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గానే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా రోజు ఒక పేపర్ ఈనాడు సాక్షిలో నుండి మేము క్లిప్స్ అనేది పంపిస్తాం, కానీ గ్రూప్లో వచ్చేది ఒకటే ఈనాడు పేపర్. ఓకే, ఇంత ట్రాన్స్పరెన్సీగా ఏ ఛానల్ ఉండదు. ఒక ఫ్రెండ్గా, ఒక అన్నయ్యగా, ఒక బ్రదర్గా చెప్తున్నాను, ఒక తమ్ముడుగా చెప్తున్నాను. మీరు ఎంత లేట్ చేస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంత నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపట్టుకోండి, 33 జిల్లాల టాపర్లు ఎప్పుడు కూడా తెలుగు మీడియం వాళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఇసుకేస్తరాలనంత రీసోర్సెస్ ఉన్నాయి, మనకు లేవు. ఇసుకేస్తే కాదు, మనకు బండరాయి చేసినా కూడా లేదు. కాబట్టి ఉన్న రీసోర్స్ని మంచిగా యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, అరే బాబు మనకు ఒక లెర్నర్ జోన్ అనే ఛానల్ ఒకడు మన కోసం స్టార్ట్ చేసిండు, వానికి మనం సపోర్ట్ చేద్దాం. మనం సపోర్ట్ చేస్తే వాడు ఇంకా కంటెంట్ పెడతాడు, కంటెంట్ పెడితే మనకు మార్కులు వస్తాయి అని చెప్పండి. ఓకే, సో ఈరోజు జరిగినటువంటి క్లాస్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఆపరేషన్ సింధూర్ పాఠాలు. సో ఇది పేపర్ చదివినందుకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు పేపర్ చదవలేదనుకో, నా ఛానల్లో ఉన్నావనుకో, ఇవన్నీ నీకు వస్తాయి అంతే, ఇంకేం చెప్పలేను. కామెంటు అలాగే డిస్క్రిప్షన్ ఏడ చూసినా నా లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోయి ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయి. ఓకే, ఈరోజు జరిగినటువంటి క్లాస్ అండి ఇది. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.